లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపైన అధిష్టానంతో పార్టీ నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపైన అధిష్టానంతో పార్టీ నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీలకు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజుల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఏఐసీసీ మంత్రులను నియమించింది. అదేవిధంగా ఏఐసీసీ నేతలను కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్లుగా నియమించారు. ఇక దాంతోపాటు చాలా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు కూడా తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యతలు తీసుకొని కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఏఐసీసీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు ఢిల్లీలో ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీలు కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ నేతలకు కూడా రావాలని చెప్పింది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన పీసీసీ చీఫ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దాంతోపాటు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఇప్పటికీ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమావేశం ఉంటుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామంది పార్లమెంటు ఎన్నికల బరిలో దిగాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి సంబంధించిన జాబితా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా అధిష్టానం ముందు పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొన్న రీసెంట్గా 2 రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో కూడా వరుసగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమయంలో అనుసరించాల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే టార్గెట్ 10+ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 12 నుండి 14 సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సన్నద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొన్న 2 రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో వరుసగా రివ్యూలు చేశారు. ఆయా జిల్లాలో కావచ్చు, ఆయా పార్లమెంటు పరిధిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏ క్షణంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సత్తా కావచ్చు, ఎదుర్కొనే బలాబలాలు ఏ విధంగా ఉన్నాయని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సన్నద్ధం కావాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి పార్లమెంట్కి సంబంధించిన బలాబలాలపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఐసీసీ నోటీసులో పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉండబోతుంది. అదేవిధంగా
రెండు ఎమ్మెల్సీల నోటిఫికేషన్ కూడా వచ్చాయి. వేరువేరుగా ఎమ్మెల్సీలు కూడా అంటే ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీల నోటిఫికేషన్ కూడా వచ్చాయి. దాంతోపాటు నామినేటెడ్ కార్పొరేషన్ పదవులను కూడా సంక్రాంతి లోపు లేకపోతే సంక్రాంతి తర్వాత భర్తీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇలాంటి అన్ని అంశాలు ఏఐసీసీ ముందు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులను భర్తీ చేయలేదు. చాలామంది నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలామంది నేతలు పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. వీరందరికీ అకామిడేట్ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో ఇలాంటి అంశాలన్నీ ఏఐసీసీ ముందు చర్చించే అవకాశం అయింది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా సిద్ధమయ్యారు, దాంతోపాటు ఏ నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎన్నికల సమయంలో ఇటు జనసమితి కావచ్చు, సిపిఐ కావచ్చు మద్దతు ప్రకటించాయి. సిపిఐకి ఒక సీటు ఇచ్చారు కొత్తగూడెం. అయితే విధంగా 1 లేదా 2 ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని కూడా మాట ఇచ్చారు. దాంతోపాటు జనసమితికి సంబంధించిన కోదండరాం కావచ్చు, మరికొంతమంది నేతలు ఆ పార్టీ నేతలు కూడా ప్రభుత్వంలో సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో ఇలాంటి అంశాలను కూడా ఏఐసీసీ నోటీసులో పెట్టి ఎవరెవరికి మొదటి దశలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే దానిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత మరికొంతమంది నేతలు చేరే అవకాశం ఉంది. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో ఈ అన్ని అంశాలపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ రాజు.